నదీ స్నానం సర్వపాపహరణం అనేది హిందువుల విశ్వాసం. పాప వినాశనం, పుణ్యఫలం సహా కారణాలు అనేకం. అందుకే కుంభమేళాకు పోటెత్తుతుంది భక్తజనం. అంతేనా, ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం. ఇసుకేస్తే రాలనంత జనం, ఇసుమంతైనా చోటులేని త్రివేణి సంగమం. గంగా యమునలతో పాటు సరస్వతీ నది కలిసే త్రివేణి సంగమంలో సాగే మహాకుంభమేళ భూమండలంపై జరిగే మహోత్తర వేడుక. ఇలా మహాకుంభమేళ గురించి ఎంత చెప్పినా తక్కువే. 12 ఏళ్లకోసారి జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకను కళ్లారా వీక్షించి త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తేనే జీవితానికి ఓ సార్థకం అనే భావన కోట్లాది మందిది. దేశీయ విదేశీ భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తుంది యూపీ ప్రభుత్వం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. భక్తుల సౌకర్యాల కల్పనకే 7,500 కోట్ల రూపాయల వ్యయం. 40 కోట్ల భక్తులు రానున్నట్లు అంచనా. 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయ ఆర్జన. 45 రోజుల పాటు సాగే మహాకుంభమేళా కోసం యూపీ ప్రభుత్వ ప్రణాళికలివి. సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షణలో జరిగే ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు నభూతో నభవిష్యత్ అనేలా సకల సౌకర్యాలు కల్పిస్తుంది యూపీ ప్రభుత్వం. అందుకే త్రివేణి సంగమంలో ఓ తాత్కాలిక నగరాన్నే నిర్మించారు. ప్రయాగ్రాజ్ను యూపీ ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దింది. మహాకుంభమేళాకు కేంద్ర బిందువైన త్రివేణి సంగమానికి 2 వైపులా 4,000 హెక్టార్లలో సకల సౌకర్యాలు కల్పించింది. యాత్రికుల కోసం 1.6 లక్షల టెంట్లు, 1.5 లక్షల మరుగుదొడ్లు ఏర్పాటు చేసింది. 1,250 కిలోమీటర్ల పైప్ లైన్లతో 50,000 నీటి కనెక్షన్లు, 4,50,000 కొత్త విద్యుత్ కనెక్షన్లు కల్పించారు. 200 వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేశారు. అంతేనా, 400 కిలోమీటర్ల తాత్కాలిక రోడ్లను నిర్మించింది యోగి ప్రభుత్వం. వీటితో పాటు 30 బల్లకట్టు వంతెనలను ఏర్పాటు చేసింది. 1,800 హెక్టార్లలో పార్కింగ్ ఏర్పాట్లు సహా 201 రోడ్లను విస్తరించారు. 12 కిలోమీటర్ల తాత్కాలిక ఘాట్లు నిర్మించింది. ఇక త్రివేణి సంగమాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా తీర్చిదిద్దేలా 15,000 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా పటిష్టమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి సెక్యూరిటీ వలయాలు పెట్టారంటే ఒక వేవ్స్ లో ఉంటుంది అది. బస్సులు, కార్లు వేసుకొని ఇక్కడ నది దాకా వెళ్ళలేరు, ఎక్కడో ఆపేస్తారు, అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళాలి. లేదా వృద్ధులకు ఏదో సదుపాయాలు కల్పించారు వాళ్ళు. ఆ నది ఒడ్డున కంప్లీట్ ఒక కొత్త పట్టణం వచ్చేసింది. అక్కడ వాళ్ళకు మొత్తం స్నానాలకు, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి టాయిలెట్స్ కావచ్చు, వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కావచ్చు, వాళ్ళకి రక్షణకు సంబంధించినవి కావచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామీజీలు, తర్వాత మనకు మఠాలు, పీఠాలు, అఖాడాలు, వీళ్ళందరూ కూడాను అక్కడ వచ్చి వాళ్ళు ఉండడానికి కోసం వాళ్ళకు టెంట్లు అవన్నీ వేయడం, అక్కడ వాళ్ళకి ఆహార సదుపాయము, తర్వాత తాగే నీళ్లు, ఇవన్నీ కూడాను వాళ్ళకి అక్కడ మోహరింపజేసే దిశగా చాలా పెద్ద ఎత్తున మన యూపీ సర్కార్, యూపీ ప్రభుత్వం దాన్ని పనిచేస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళాకు ప్రపంచ దేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఎవరూ ఆహ్వానించకుండానే కోట్లాది మంది విచ్చేస్తారు. భూమండలం మీద అత్యంత భారీ స్థాయిలో భక్తులు హాజరయ్యే ఈ గొప్ప ఆధ్యాత్మిక వేడుకకు 40 కోట్ల భక్తజనం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది రష్యా జనాభా కంటే 3 రెట్లు అధికం. ఇంత భారీ స్థాయిలో జనాభా వస్తుందనే లెక్కకు కారణాలు లేకపోలేదు. 12 ఏళ్ల కింద అంటే 2013లో జరిగిన కుంభమేళాకు 12 కోట్ల మంది, 2019లో జరిగిన అర్ధ కుంభమేళాకు 24 కోట్ల మంది వచ్చారు. కాబట్టి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాకు 40 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. తద్వారా 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఆశిస్తుంది యూపీ ప్రభుత్వం. దీనికి ఒక లెక్కుంది. 2013లో జరిగిన పూర్ణ కుంభమేళాలో ప్రభుత్వానికి 12,000 కోట్లు, 2019లోని అర్ధ కుంభమేళా సమయంలో 1.2 లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. మహాకుంభమేళాకు 2 లక్షల కోట్ల ఆదాయం రావచ్చని ప్రభుత్వ అంచనా. కాగా
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు రానున్నారు. ప్రపంచవ్యాప్తంగా 6206 నగరాల నుంచి విజిటింగ్స్ నమోదు చేసుకున్నట్లు కుంభమేళా నిర్వహణ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 40 కోట్ల మంది ఈ కుంభమేళాను సందర్శిస్తారు అని చెప్పడం జరిగింది. ఇందులో చాలా మంది సాధువులు, నాగ సాధువులు, ఋషులు, మునులు, అలాగే యోగి పొంగవులు, సిద్ధులు మొదలైనటువంటి వారందరూ కూడా ఈ కుంభమేళాకు వస్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది భక్తులు కుంభమేళాకి వెళ్ళాలి అనుకుంటే రైలు మార్గము, రోడ్డు మార్గము, ఆకాశ మార్గానికి కూడా అవకాశం ఉన్నది. ఆయా మార్గాలలో వెసులుబాటు చేసుకుని మనం ప్రయాణం చేయవచ్చు. మహాకుంభమేళాలో నూతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. భద్రత విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు యూపీ ప్రభుత్వం. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకకు 50,000 మంది సిబ్బందిని మోహరిస్తోంది. నిరంతర నిఘా కోసం తొలిసారిగా నీటి లోపల 100 మీటర్ల లోతులోని వస్తువులను సైతం గుర్తించే సామర్థ్యం కలిగిన అండర్ వాటర్ డ్రోన్లను ఉపయోగించనున్నారు. దీని ద్వారా నదీ స్నానం చేస్తూ ఎవరైనా తప్పిపోయినా గుర్తించి రక్షించడానికి వీలుంటుంది. కృత్రిమ మేతతో కూడిన 2700 సీసీ కెమెరాలతో 24 గంటలు రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 56 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను మోహరిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలు జరిగినా వెంటనే స్పందించేలా అత్యాధునిక మల్టీ డిజాస్టర్ రెస్పాన్స్ వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు. భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తున్న యూపీ ప్రభుత్వం 125 రోడ్ అంబులెన్సులు, 7 నదీ అంబులెన్స్లతో పాటు ఎయిర్ అంబులెన్స్లను ఘాట్ల ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచుతున్నారు. మరోవైపు నేత్రకుంపు శిబిరం ద్వారా 5 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 3 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసి గిన్నీస్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా 2019లో లార్జెస్ట్ శానిటేషన్ మేనేజ్మెంట్, లార్జెస్ట్ క్రౌడ్ మేనేజ్మెంట్, లార్జెస్ట్ వేస్ట్ డిస్పోజబుల్ మేనేజ్మెంట్ విభాగాల్లో గిన్నీస్ వరల్డ్ రికార్డును కుంభమేళా సొంతం చేసుకుంది. అలాగే 2017లో కుంభమేళా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక 2025 మహాకుంభమేళా వెబ్సైట్ను జనవరి 4 నాటికి 83 దేశాల నుంచి దాదాపు 33 లక్షల మంది వీక్షించారు. ఇదిలా ఉంటే ఈ మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని భారత పర్యాటక శాఖ దేశీ, విదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కార్యక్రమాలు రూపొందించింది. ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈసారి ప్రపంచ పర్యాటక వేదికగా మారుస్తామని కేంద్ర పర్యాటక శాఖ స్పష్టం చేసింది. ఈ మహాకుంభమేళాకు తరలివచ్చే కోట్లాది మంది భక్తుల కోసం రైల్వే శాఖ 3,000 ప్రత్యేక రైళ్లతో పాటు మొత్తంగా 13,000 రైళ్లను నడుపుతోంది. సుమారు 2 కోట్ల మంది రైళ్ల ద్వారా వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇవి నిరంతరం కుంభమేళా మార్గంలోనే ప్రయాణిస్తుంటాయి. 9 కీలకమైన రైల్వే స్టేషన్లలో 560 టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇలా మొత్తంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహాకుంభమేళా ఎన్నో ప్రత్యేకతలతో భక్తజనానికి పుణ్యఫలం అందించనుంది.